ప్రైజ్ ది లార్డ్ మై ఫ్రెండ్స్. ఈ ఉదయకాల సమయంలో ఒక స్పిరిచువల్ టిప్ని నేను మీతో పంచుకోబోతున్నాను. మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, శత్రుదాడులు మనం ఎదుర్కొంటూనే ఉంటాం ఆయా సందర్భాలను బట్టి ప్రతిదినం. అయితే మానవ జీవితంలో ఇవి కొన్ని సందర్భాలు మనకు వస్తున్నప్పుడు వాటిని మీద జయాన్ని మనం పొందలేకపోతున్నాం, అవే మన మీద జయాన్ని పొందుకుంటున్నాయి. కనుక వాటిని జయించే శక్తి లేక బలహీనులుగా మార్చబడుతున్న సందర్భంలో ఒక చక్కటి ప్రార్థన ఏంటిదనంటే, బాలుర యొక్కయు చంటి బిడ్డల స్తుతుల మూలముగా ఆయన ఒక దుర్గమును స్థాపించదును అన్నాడు. బాలురు స్తుతిస్తే అంత కార్యం జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. బాలురుతో కలిసి నీవు కూడా స్తుతించి ఆరాధించినప్పుడు ప్రతి సమస్య మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. ఎందుకనంటే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడిన మాట, శత్రులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రు దాడిని జయించడానికి ఒక దుర్గమును అనగా ఒక కోటను ఆయన నిర్మిస్తానన్నాడు. దుర్గము అనే మాటకు అర్థము కోట. అంతేకాదు ఆ పదానికి మరొక ట్రాన్స్లేషన్లో మనం చూస్తే మనకు కనబడుతుంది, ఇంగ్లీష్లో ఎ ఫోర్ట్రెస్ అనేటువంటి పదం కనబడుతుంది. అంటే దాని అర్థం ఏ సఫిషియంట్ స్ట్రెంగ్త్ అని అర్థం. హీబ్రూలో కనుక మనం దాన్ని చూస్తే ఏ సఫిషియంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అనేటువంటి అర్థం మనకు కనబడుతుంది. నీ శత్రువు ఏ రూపంగా అయినా నేను దాడి చేయొచ్చు, బలహీనంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, రోగముతో కానీ, లేకపోతే మరి వ్యక్తుల ద్వారా కానీ, ఏ విధమైనటువంటి విధానం చేత శత్రు దాడి నీ మీద జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నారు కదా, చంటి బిడ్డలతో కలిసి నువ్వు స్తుతించినప్పుడు నిశ్చయంగా ఆయన నీ పక్షాన ఒక కోటను స్థాపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో కూడా ఒక సందర్భాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నేను విజయవాడ ప్రాంతంలో ఒక మీటింగ్ని పెట్టడానికి ప్రయాసపడుతున్న సందర్భంలో ఆర్థికమైనటువంటి సహాయము లేదు, అలాగే ఆ మీటింగ్కి సహకరించేటువంటి విధానం లేదు. ఆ ప్రాంతం అంతా అన్యులతో కూడి ఉంది. కొంతమంది మీటింగ్ అని డిక్లేర్ చేయబడిన తర్వాత, పాంప్లెట్స్ వేయబడిన తర్వాత చూసి అంటున్నారు కదా, ఇదిగో ఇక్కడ మీటింగ్ కనుక జరిపితే నిశ్చయంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వారి పేర్లు వీరి పేర్లు చెప్పి, అయితే చంటి బిడ్డలందరినీ, సండే స్కూల్కి వచ్చే పిల్లలందరినీ కూర్చోబెట్టి నేను వారితో కలిసి ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. మొదటిగా రేపటి దినాన కూడిక అడ్వాన్సెస్ ఇవ్వాలి, చాలా ఖర్చు, అలాగే శత్రువు యొక్క సమస్య, వీటిని గురించి ప్రార్థిస్తున్నప్పుడు చంటి బిడ్డలందరినీ పిలిచి ఒక్కొక్కరిగా చైన్ ప్రేయర్ చేస్తూ చెప్పాను, మీరందరూ కలిసి ప్రార్థించండి, నిశ్చయంగా దేవుడు మీ ప్రార్థన మన ప్రార్థన విని సహాయం చేస్తాడని ప్రార్థించగా ఆ రాత్రి అందరూ కలిసి ప్యూర్ హార్టెడ్గా ప్రార్థన చేయగా అకస్మాత్తుగా మొదటిగా ఒకళ్ళు వచ్చి ఇదిగో మీటింగ్కి నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఆ మీటింగ్కి సరిపడినంత వరకు సగం వారు ఇచ్చారు. నిజంగా ఆశ్చర్యం వేసింది. అడగలేదు, ఎవరిని ఆశించలేదు, ఎవరిని చేయిచాపు అడగలేదు. మన యూట్యూబ్లో కూడా ఏ రోజు ఫోన్పేలు, గూగుల్ పేలు మన మినిస్ట్రీలో ఇంతవరకు పెట్టలేదు. నిజంగా దేవుడు ఒక్కసారిగా ఒక సహాయాన్ని పంపించినట్లుగా వారు వచ్చి సహాయాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఈ సహాయం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఒక ప్రార్థన అయిపోయింది. రెండో ప్రార్థన ఏంటంటే, ఇదిగో రేపు సాయంకాలం అభ్యంతరపరిచే శత్రువులను అడ్డుకునేటువంటి శక్తి మాకు లేదు, ఇదిగో ప్రభా చంటి బిడ్డలతో స్తుతిస్తుండగా మీరే జయాన్ని కలిగించండి అని ప్రార్థించాం. నిజంగా మీరు నమ్మండి, ప్రార్థిస్తూ మీటింగ్ని కొనసాగించబోతుంది. నెక్స్ట్ డే నైట్ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయిపోయింది. ముగింపు వరకు కూడా ఎవరు అభ్యంతరపరచలేదు. ఇంకా చెప్పాలంటే చాలామంది దేవుణ్ణి తెలుసుకున్న వారిగా, కొంత ఆలోచన వారికి కలిగి వారు సమాధానంగా ప్రేమతో వచ్చి పలకరించారు. నిజంగా దేవుని వాక్యం నిరర్ధకం కాదు. మనం చేసే ప్రయత్నము దేవుని చిత్తమైనప్పుడు, మనం చేసే ప్రయత్నము దేవుని ఉద్దేశమైనప్పుడు, చంటి బిడ్డల స్తుతులతో మనం ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ఆయన గొప్ప కార్యం చేసే దేవుడే అన్నాడు. ఈరోజు మీరు కూడా ప్రయత్నిస్తారా? మీ పిల్లలతో కలిసి మీరు ప్రయత్నించండి. మీ పిల్లల్ని ఫోన్స్ ఇచ్చి వదిలేయడం కాదు, లేకపోతే ఆడుకుంటున్నారు వాడు పిల్లలే వారు ఏం చేస్తారని కాదు, బాల్యం నుంచి వారు నడవలసిన త్రోవలు వారికి నేర్పండి. నిశ్చయంగా వారు పెద్దవారు అయినప్పటికీ కూడా వాటి యందు తొలగిపోరు. నిజంగా దేవుడు అట్టి కార్యము మీ కుటుంబాల్లో మీ బిడ్డల ద్వారా మీకు సహాయాన్ని అందించునుగాక. సీ యూ నెక్స్ట్ వీడియో. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ.